రాజకీయాల్లో పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా పనిచేశాను. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఎంతోమందికి సేవ చేశాను. కానీ ఆ సేవల్ని మా నాయకుడైన కొంతమంది వ్యక్తులు గుర్తించలేకపోయారు. ఇప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేసేసి ఈనాడు రామచర్ల రియాజు వాళ్ళ సమక్షంలో నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. రామచర్ల గారు 2014లో చేసిన 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నేను బుద్ధుడినై నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. ఆ బుక్లెట్ ఆవిష్కరణకి ఈరోజు రామచంద్ర జనార్దన్ గారు వాళ్ళ సత్యమణి గారు సత్యలత గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా కూడా నేను అహర్నిశలు కష్టపడి వాళ్ళ యొక్క గెలుపు కోసం కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. అది కూడా కాకుండా నా యొక్క శ్రమని దోపిడీ చేసిన ఒక రకమైన చెప్పుడు మాటలని నన్ను దూరం చేసుకున్నాడు. అతని ప్రవర్తన కూడా నచ్చకుండా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి దామచర్ల జనార్దన్ గారు గెలవాలని ఉద్దేశంతోనే ఆయనకి మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అది కూడా కాక రాష్ట్రం కూడా దివాలెత్తిపోయింది. అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఒకటి అయ్యారు. అది నాకు నచ్చి నేను దానికి ఇంప్రెస్ అయ్యి ఈనాడు వీళ్ళకి మద్దతుగా నేను బుక్లెట్ తయారు చేశాను. దామచర్ల గారు చేసిన 2014 నుంచి 2019 చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ బుక్లెట్ రూపేణ నేను ప్రచారం చేస్తున్నాను. అందరూ కూడా చదివి దామచర్ల జనార్దన్ గారికి అఖండమైన మెజార్టీ చేకూర్చాలని, ఆయన్ని అఖండమైన మెజార్టీ గెలిపించాలని, అదేవిధంగా దేవుడు చక్రంగా చూస్తే ఆయన మంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలకి ఆయన 2014, 2019లో చేసిన దాదాపు 3 కోట్ల రూపాయల వర్కులు ప్రజలకి చేసి గెలిపించాడు. ఇప్పుడు కూడా గెలిపిస్తే ఆ 3,000 కోట్లు కాకుండా మళ్ళీ ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నాకు ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను దామచర్ల గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. నా పేరు అనంత మల్లికార్జున. నేను ప్రతిపక్ష నాయకుడిగా మున్సిపాలిటీకి చేశాను, కౌన్సిలర్గా కూడా చేశాను.